హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ బ్లౌజ్ కట్టింగ్ అనేది నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లైనింగ్ కట్ చేశాక ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి చుట్టూ అటాచ్ చేయడానికి నాది ఎలక్ట్రికల్ మిషను, సో చేయడం కుదరదు కాబట్టి చుట్టూతా పెట్టి అటాచ్ చేశాను. ఇది ఎలా గమ్ము పెట్టి మనం ఫ్యాబ్రిక్ పెట్టి అటాచ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో షూట్ చేశాను, బై మిస్టేక్ లేదు, డిలీట్ అయిపోయింది. ఈరోజు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఒక్కసారి చూస్తే ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూసేద్దాము. అంతకన్నా ముందు ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాము. ఇలా ఫస్ట్ మనం మార్కులు పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలో కూడా నేను మళ్ళీసారి చూపిస్తాను. కటింగ్లో చూపించాను, ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సెంటర్ నుంచి 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే 4 ఇంచెస్ పొడవుగా ఒక డాట్ పెట్టుకోవాలి. అటు ఇటు ఒక ½ ఇంచ్ పెట్టాలండి. చూడండి, ఇలా మనం 4 ఇంచెస్కి డాట్ పెట్టుకుని కదా, అక్కడికి ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర కూడా హాఫ్కి పట్టుకొని చేసి ½ ఇంచ్ అండి, ½ ఇంచు మనం డాట్ పెట్టుకున్న సైడ్కి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. చివరన ఒకసారి రబ్ చేయండి. స్టిచెస్ అనేవి కట్ చేసి ఇక్కడ కూడా సేమ్ అలా మనం ఫోల్డ్ చేయాలి. డాట్ పెట్టుకున్న దగ్గరికి ఫోల్డ్ చేసి షోల్డర్ వచ్చి ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ పైన మనం 4 ఇంచెస్ పొడవుగా మార్కు పెట్టుకోవాలి. మార్కు పెట్టుకున్నాక ఒక ½ ఇంచ్ అండి, ½ ఇంచ్ మనం గ్యాప్ ఉండేలాగా మార్కు పెట్టుకున్న దగ్గరికి క్రాస్గా మనం స్టిచ్ వేసుకోవాలి. చివరిన ఒకసారి రబ్ చేసి కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేద్దాము. బ్యాక్ బెల్ట్ కోసం ఇలా మనం కట్ చేసిన ముక్కలని ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్నాక రాంగ్ సైడ్ వైపు అండి, మనం స్టిచ్ వేసుకున్న రాంగ్ సైడ్ వైపు ఒక ½ ఇంచ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది కదండి, మెయిన్ దాన్ని రైట్ సైడ్ పాదం కింద పెట్టి మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ బెల్ట్ రాంగ్ సైడ్ వైపు అండి, అంటే రైట్ సైడ్ ఒకే సైడ్ ఉండాలి. రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలా పెట్టి ఒక పాదం మందం మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా. మనం ఇక్కడ స్టిచ్ చేసాం చూడండి, అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా ఫ్రిల్ పెట్టడం వలన బ్లౌజ్ అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేశాక మనం థ్రెడ్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ బెల్ట్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇలా లైనింగ్ పైన ఒక టాప్ స్టిచ్ వేశాక కట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇటువైపు. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందాము. ఈ స్టిచ్ ఏం అవసరం లేదండి, తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నాక ఆ స్టిచ్ని విప్పేసేయచ్చు. స్టిచ్ని విప్పేసేలాగా కొంచెం పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్స్ అండి ఇవి. ఫ్రంట్ పార్ట్స్కి నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదండి, ఎందుకంటే ఇది 80 పాయింట్సే ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ సరిపోలేదు. నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఒక చిన్న ముక్కని మనం జాయింట్ చేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా మనం ఒక చిన్న ముక్కని జాయింట్ చేసేసుకోవాలి. కట్ చేయకుండా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకొని మన లైనింగ్ ఎంత ఉందో అంత చుట్టూతో స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకొని మనం థ్రెడ్ని కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, నేను స్టిచ్ వేసాను కదా, సేమ్ ఇలాగే ఇంకొక మెయిన్ పార్ట్కి కూడా మనం ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలో చూద్దాము. నేను ఇక్కడ మార్క్ పెడుతున్నా చూడండి, అక్కడ నేను ఆల్రెడీ డాట్స్ కోసం నేను చిన్న కట్స్ పెట్టుకున్నాను. కట్టింగ్లో చూపించానండి ఎలా చూసుకోవాలనేది, కట్స్ ఎలా పెట్టాలో. ఇలా కట్స్ దగ్గర హాఫ్కి ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలండి. హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకు ఒక లైన్ లాగా స్ట్రైట్గా ఒక లైన్ వస్తుంది. నీట్గా డాట్స్ పెట్టుకుంటేనే ఇలా వస్తుందండి. అక్కడ మనం ఒక 2.5 ఇంచెస్ అండి
ఎవరికైనా 2.5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2.35 పెట్టుకోండి. ఇక్కడ క్రాస్గా మనం స్టిచ్ వేసి రబ్ చేసేసుకోవాలి. థ్రెడ్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఈ డాట్తోనేనండి బ్లౌజ్ ఫినిషింగ్ అంతా ఉంటుంది. ఇదే మెయిన్ డాట్ చూడండి. ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకొని మనం చిన్న కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఇలా నీట్గా వస్తుందండి. షేప్ అనేది ఇలా మనకు పైకి లేసినట్టుగా నీట్గా వస్తుంది. ఇలా వస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటున్నట్టు, అంటే ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చినట్టు. ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఉక్స్ పట్టి సైడ్ అండి, ఉక్స్ పట్టి ఆర్ కాజా పట్టి సైడ్ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసి సేమ్ మెయిన్ డాట్ ఎంత వేసామో 2.5 ఇంచెస్ సేమ్ ఇది కూడా 2.5 ఇంచెస్ వేయాలి. ఒకవేళ 2.35 తీసుకున్నారనుకోండి, ఈ డాట్ కూడా 2.35 తీసుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టి క్రాస్గా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ అండి, ఆమ్ రౌండ్ చంక దగ్గర మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గర ఫోల్డ్ చేసి మనం మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గర గట్టిగా పట్టుకుంటే ఇలా మనకి క్రాస్గా ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ పైన ఇలా అంజాదుగా పెట్టేయచ్చండి డాట్. మన 2 డాట్స్ని బేస్ చేసుకొని మార్క్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చిందో చూస్తున్నాక ఎంత నీట్గా వచ్చిందో, ఇలా పైకి లేస్తున్నట్టుగా ఇలా నీట్గా రావాలండి. ఇలా నీట్గా వచ్చినప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ ఫస్ట్ డాటేనండి, ఆ డాట్ అనేది నీట్గా వేసుకోవాలి. ఎలా మెజర్ చేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలో నేను మన ఛానల్లో కట్టింగ్ వీడియో చూపించానండి, ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా స్టిచ్ వేసుకోవాలి. అంతకన్నా ముందు మనం మెయిన్ డాట్ చూడండి, మెయిన్ డాట్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలంటే ఒక చిన్న పీస్ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం షేప్ పట్టి వేసినప్పుడు ఆ క్లాత్ అనేది షేప్ పట్టీలోకి వెళ్ళదండి. ఇంకొకటి కూడా స్టిచ్ చేసాను చూడండి, ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చింది. మనం ఇలా నీట్గా కట్ చేసుకున్నప్పుడు చిన్న కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వలన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. షేప్ బెల్ట్కి ఇలా మన క్రాస్ తిరిగింది చూడండి, క్రాస్ తిరిగిన దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. చిన్న మార్క్ పెట్టుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేద్దాము. నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా వేరే పింక్ కలర్ క్లాత్ని కట్ చేశానండి, ఎందుకంటే సరిపోలేదు నాకు లైనింగ్, అది లోపలికే వెళ్ళిపోతుందని నేను స్టిచ్ చేశాక చూపిస్తానులేండి మీకు. ఇప్పుడు మన బ్లౌజు రైట్ సైడ్స్ ఒకే వైపు అండి, లోపల వైపుకే ఉండాలి. రైట్ సైడ్ వైపు మన షేప్ బెల్ట్ది కూడా రైట్ సైడ్ది లోపలికి ఇలా సేమ్ ఒకే సైడ్ ఉండేలాగా పెట్టుకొని రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఇలా కొద్దిగా పైకి పెట్టండి, చిన్న ముక్క ఇలా పైకి పెట్టండి. ఇలా పెడితే నీట్గా వస్తుంది. ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ కూడా కింది నుండండి, ఇప్పుడు ఇది పై వైపు నుంచి పెట్టాం కదా, ఇది కింది వైపు నుంచి మనం 3.5 ఇంచెస్ కట్ పెట్టుకున్నామండి, మార్క్ పెట్టుకున్నాం మనకు గుర్తుండడానికి. ఆ 3.5 ఇంచెస్ అనేది మనకి ఇటు సైడ్ రావాలి, ఉక్స్ పట్టి ఆర్ కాజా పట్టి సైడ్ రావాలి. ఇలా 3 పెట్టి ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, మన షేప్ బెల్ట్ దాని కింద మన ఫ్రంట్ పార్ట్, దాని కింద లైనింగ్ అండి, ఇలా 3 పెట్టి మనం జాయింట్ చేసుకోవాలి. ఒక పాదం మందం జాయింట్ చేసుకునేటప్పుడు అస్సలు లాగొద్దండి. బ్లౌజ్ని లాగారంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఎంత లాగితే అంత సాగిపోతుంది. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అస్సలు నీట్గా రాదు. ఇలా లాగకుండా నీట్గా జాయింట్ చేసుకున్నాక కింది వైపు నుంచి లైనింగ్, పై వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసి వాటిపైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేద్దాము. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాక బ్లౌజ్ నండి మొత్తం మనం ఫోల్డ్ చేసేయాలి. ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేశాక లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ని అండ్ మన షేప్ బెల్ట్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసి ఈ ఫోల్డ్ చేసింది మొత్తం లోపలనే ఉండాలండి, లోపల ఉంచేసి ఇప్పుడు మనం స్టిచ్ వేసేసుకుందాము. ఒక పాదం మందము మన మెయిన్ క్లాత్ అనేది ఈ స్టిచ్లో పడకుండా నీట్గా లోపలికి సదురుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. దాని లోపల నుంచి మన మెయిన్ ఫ్యాబ్రిక్ నండి ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేయాలి. ఇలా మెల్లిమెల్లిగా తీయాలండి. ఇలా మొత్తం తీసాక చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా. ఇలా నీట్గా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే. కింద కూడా చూడండి షేప్ బెల్ట్ మనకి రైట్ సైడ్ వైపు ఎంత నీట్గా ఉందో రాంగ్ సైడ్ వైపు కూడా అంతే నీట్గా చూడండి. ఖర్చులు అనేటివి ఏమీ కనిపించకుండా లోడింగ్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. పైకి ఖర్చులు కనిపించకుండా నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చులు ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. ఖర్చులు పై వైపుకు ఉన్నాయనుకోండి, ఒకవేళ పోగులు వెళ్ళే క్లాత్ అయితే పోగులన్నీ వెళ్ళిపోయి బ్లౌజ్ అంతా పాడైపోతుంది. సో ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఖర్చులు బయటికి కనిపించకుండా బ్లౌజు బోటిక్ స్టైల్ లాగా వస్తుందండి. బోటిక్ వాళ్ళు స్టిచ్ చేసినట్టుగా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మనం ఇంకొకటి కూడా ఫ్రంట్ స్టిచ్ చేసుకోవాలంటే నేను స్టిచ్ చేశాను చూడండి. చూడండి నేను 2 స్టిచ్ వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో. డాట్స్ ఇలా పెట్టుకుంటే మీకు ఎల్లో కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా, అది నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోలేదు. 80 పాయింట్స్ ఉండడం వల్ల ఇలా నేను ముందుకు అంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చే సైడ్ స్టిచ్ వేసాను. బయట వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి వేద్దామండి. లెఫ్ట్ సైడ్కి ఇలా బ్లౌజులు నీట్గా పెట్టుకున్నాక లెఫ్ట్ సైడ్కి ఉక్స్ పట్టి వేయాలి, రైట్ సైడ్కి కాజా పట్టి వేయాలండి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి వేద్దాము. ఉక్స్ పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండేనండి చూడండి. ఉక్స్ పట్టి సైడు ఫ్యాబ్రిక్ పైన మనం ఇలా ఉక్స్ పట్టి క్లాత్ లైనింగ్ క్లాత్ని పెట్టి ఇక్కడ కూడా అస్సలు సాగదీయొద్దండి, అస్సలు లాగొద్దు. స్టిచ్ వేసేటప్పుడు నీట్గా లూజ్గా స్టిచ్ వేయండి. పైన ఒక స్టిచ్ వేసి కొంత ఎక్స్ట్రా వచ్చింది కదండి, ఆ క్లాత్ని మనం కట్ చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలండి. ఇలా ఓపెన్ చేసి మనం లైనింగ్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేద్దాము. ఇలా స్టిచ్ వేయడం వల్ల నీట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుందండి. ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు లోపలికండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా టాప్ స్టిచ్ వేయడం వలన. ఇప్పుడు లోపల వైపుకి క్లాత్ అంతా మన లైనింగ్ క్లాత్ని మొత్తం లోపలికి ఇలా మలిచేసి స్టిచ్ వేయాలండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. అప్పుడు ఉక్స్ పట్టి రెడీ అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి స్టిచ్ చేసి కూడా. ఇలా మన లైనింగ్ క్లాత్ మనం 2.5 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒక 3 టైమ్స్ మనం ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి రబ్ చేయండి. ఫస్ట్ మనం నీట్గా ఇలా సెట్ చేసుకున్నాక స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి రబ్ చేయండి. స్టిచెస్ అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిచ్ చేసేటప్పుడు అస్సలు లాగొద్దండి క్లాత్ని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఉక్స్ పట్టి అనేది. ఇలా లెఫ్ట్ సైడ్కి ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు కండి కాజా పట్టి, దీనికి మనం రాంగ్ సైడ్ వైపు నుంచి వేయాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, రాంగ్ సైడ్ అని మార్క్ పెట్టాను కదా, రాంగ్ సైడ్ వైపు మనం ఇది క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి తీయాలండి. కాజా పట్టిది పై వైపుకు ఉండాలండి. కాజా పట్టిది మాత్రం రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఇలా పెట్టి మనం ఒక పాదం మందం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసి షేప్ బెల్ట్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి ఓపెన్ చేసి మళ్ళీ దానిపైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ సైడ్ అండి రైట్ సైడ్ వైపుకి ఇలా ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసేసుకుంటే కాజా పట్టి రెడీ అవుతుంది. నీట్గా ఫోల్డ్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి రఫ్ చేయండి. రఫ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేశాక థ్రెడ్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి. పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వెడల్పు అంటే ఒక పాదమందం వెడల్పులో మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ రఫ్ చేసేసేయాలి. ఇంతేనండి కాజా పట్టి కూడా స్టిచ్ చేయడము. ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ కాజాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకసారి చూడాలండి, సరిపోయి కరెక్ట్గా వచ్చింది లేనిది. మనం కరెక్ట్గా స్టిచ్ చేసామనుకోండి
సాగదీయకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం థ్రెడ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి కట్ చేసేద్దాము. కొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా వచ్చినా మీరు ఇట్లా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు అస్సలు సాగతీయొద్దండి. ఉక్స్ పట్టి కాజా పట్టి సాగతీస్తే ఎంతైనా సాగిపోతుంది. ఇది ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి సాగతీయకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఉక్స్ పట్టి సైడ్ ఉక్సులు వేసేసుకొని కాజా పట్టి సైడ్ కాజాలు వేసేసుకుంటే ఇలా వస్తుందండి. చూపిస్తున్నాను చూడండి, ఇలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలో చూద్దాము. హ్యాండ్స్కి మనకి ఇలా అతుకులు పడతాయండి, అటాచ్ చేయాలి మనం. ఎందుకంటే సరిపోదు కదా క్లాత్ అనేది, పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది. సో నేనేం చేస్తున్నానంటే అతుకులు ఉన్నాయి కదండి, మనం ముక్కలు కట్ చేసాం కదా, వాటిని ఒక్కొక్కటిగా జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక పాదం మందం స్టిచ్ వేశాక దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ ఉంది కదండి, దానికి సరిగ్గా నీట్గా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి కదా క్లాత్లు అనేటివి, అవి ఎక్కువ తక్కువ కట్ చేసుకోవడం వలన ఇలా నీట్గా స్టిచ్ వేసేసి కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా అటొక్క క్లాత్ ఇటొక్క క్లాత్ అండి అటాచ్ చేసేసుకోవాలి. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి అతుకులు పడతాయి. ఇది 1 మీటర్ ఉంటే పడవండి, 80 పాయింట్స్ ఉండడం వలన అతుకులు పడుతున్నాయి. దీనికి కూడా అతుకులు వేసేసుకోవాలి. చూడండి నేను నీట్గా ఇలా స్టిచ్ వేసేసాను, అన్నీ జాయింట్ చేసేసానండి. క్లాత్లు ముక్కలన్నీ జాయింట్ చేసేసాను, చూస్తున్నారు కదా. ఇలా మనం అన్ని ముక్కలు జాయింట్ చేసేసుకున్నాక ఇప్పుడు చూపిస్తాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మార్క్ పెట్టిన సైడ్ నేను ఫింగర్ పెట్టాను కదా, అవి లోతు తీసిన వైపు అండి. హ్యాండ్స్ లోతు తీసిన వైపు ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా రావాలండి, ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం స్టిచ్ వేద్దాం. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు అండి, మన హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు, దానిపైన రైట్ సైడ్ వైపు లోపలికి ఉండేలాగా అంటే ఇలా పెట్టాలండి. చూపిస్తున్న చూడండి, రైట్ సైడ్ వైపు ఒకే వైపు ఉండాలి. రాంగ్ సైడ్ బయటి వైపుకు ఉండేలాగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా ఫస్ట్ సెట్ చేసుకోవాలండి. మనకు చుట్టూతా ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉందా లేదో చూసుకొని లైనింగ్ని పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ వేసేద్దాము. ఇక్కడ కూడా అంటే ఒక పాదం మందము 1/2 ఇంచ్ అలా ఎక్కువ అవసరం లేదండి. ఒక పాదం మందం స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ మనం ఓపెన్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అవుతుంది. సో ఇలా పాదం మందం మనం స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని థ్రెడ్ని కట్ చేయకుండా లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసేటప్పుడు కింద మన ఖర్చులు లైనింగ్ వైపే వచ్చేలాగా నీట్గా అనుకుంటూ మనం స్టిచ్ వేసేసుకోవాలి టాప్ స్టిచ్. ఇలా స్టిచ్ చేశాక థ్రెడ్ని కట్ చేసి చూడండి, ఇప్పుడు లైనింగ్ని ఇలా లోపలి వైపుకు పెట్టేసేయాలండి. ఇలా లోపలి వైపుకు పెట్టేసి నీట్గా దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ అనేది లోపలికి ఉండాలండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. స్టిచ్ చేసేటప్పుడు ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. ఇప్పుడు కట్ చేశాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ అనేది. స్టిచ్ వేయడము కింది వైపు ఇలా నీట్గా హ్యాండ్ వచ్చాక చుట్టూతా మనం జాయింట్ చేసేసుకోవాలి. నాది ఎలక్ట్రికల్ మిషన్ కాబట్టి నేను ఇలా పిన్స్ పెట్టి చుట్టూతా జాయింట్ చేసేసుకుంటాను. ఇది చిన్న మిషన్ అండి, ఎలక్ట్రికల్ మిషన్కి మనం జాయిన్ చేయడం రాదు కాబట్టి ఇలా పిన్స్ పెట్టి చుట్టూతా జాయిన్ చేసుకుంటాను. అదే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా పిన్స్ పెట్టి జాయిన్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించాను. అది ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం మనం కట్ చేసేసుకుందాము జాయిన్ చేసేసాక. సేమ్ ఇంతేనండి. ఇది ఎలా మనం
స్టిచ్ వేసి కింది సైడ్ మనం జాయిన్ చేసామో అలాగే ఇంకొక హ్యాండ్ కూడా మనం అలాగే స్టిచ్ వేసుకోవాలి. నేను ఇది కూడా స్టిచ్ చేసి చూపిస్తానండి మీకు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో ఇలా 2 స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మనం ఇలా పెట్టినప్పుడు లోతు తీసినవి ఎదురెదురుగా రావాలండి. ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. లేదనుకోండి 2 ఒకే వైపు వచ్చాయనుకోండి లోతు తీసినవి, బ్లౌజ్ అనేది మొత్తం పాడైపోతుందండి. ఎందుకంటే లోతు తీసింది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ లోపల వైపుకు, రాంగ్ సైడ్ బయటి వైపుకు, రైట్ సైడ్ లోపల వైపుకు ఉండేలాగా పెట్టి ఇలా నెక్ తిరిగే సైడ్ అండి మన నెక్ రౌండ్ సైడ్ కొద్దిగా ఒక ఇంచ్ క్రాస్గా పెట్టి మనం లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండాలండి. కాకపోతే నెక్ సైడ్ మన నెక్ రౌండ్ తిరిగే సైడ్ అంటే మన ఫ్రంట్ సైడ్ ఒక్క లైన్ అండి, ఒక్క పాయింట్ క్రాస్గా మనం పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన బ్లౌజ్ అనేది షోల్డర్స్ జారకుండా నీట్గా ఉంటుంది. డబల్ స్టిచ్ వేసేసుకుందాము. సేమ్ ఇటువైపు కూడా అంతేనండి. మన నెక్ రౌండ్ సైడ్ ఒక్క పాయింట్ కింది వైపుకు ఉండేలా పెట్టుకొని క్రాస్గా స్టిచ్ వేసేసుకొని డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేద్దామండి. హ్యాండ్ ఇలా మనం లోతు తీసింది చూడండి, లోతు తీసిన సైడ్ కట్ పెట్టాముగా, లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. అండ్ మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలండి. మళ్ళీ చూపిస్తున్నా, లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. సెంటర్లో ఒక చిన్న కాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి మనం స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడైనా హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకుంటేనే నీట్గా వస్తుందండి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 ఇంచ్ ఉండాలండి, పాదం మందం కాకుండా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు అస్సలు హ్యాండ్స్ని కానివ్వండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాన్ని కానివ్వండి, అస్సలు లాగొద్దండి. లాగామనుకోండి ఎంత అంటే అంత సాగిపోయి నీట్గా రాదు, అంత ముడతలు వచ్చేస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాక ఇలా తిప్పేసేయాలి. థ్రెడ్ నేమ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసామనుకోండి మనకు డబల్ స్టిచ్ పడిపోతుంది. కింది వైపు నీట్గా అనుకుంటూ స్టిచ్ వేయండి, క్లాత్ అనేది మన స్టిచ్ చేసే దాంట్లో పడకుండా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం వలన నీట్గా వస్తుందండి హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా. ఇలా కంటిన్యూగా మనం స్టిచ్ చేసుకోవాలి, కానీ అస్సలు లాగకండి క్లాత్ని. మన బాడీ క్లాత్ని కానివ్వండి, హ్యాండ్స్ పార్ట్ని కానివ్వండి, బాడీ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని అస్సలు లాగొద్దు. లాగకుండా స్టిచ్ వేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలండి. మిడిల్ వరకు, షోల్డర్ వరకు స్టిచ్ వేసుకుంటే ఇటువైపు కూడా మనకి డబుల్ స్టిచ్ పడిపోతుంది. ఇక్కడికి స్టిచ్ వేసి థ్రెడ్ని కట్ చేసేయడమే. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూడాలండి, ఎక్కడైనా మనకి ముడతలు ఏమంటారు స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఏమైనా పట్టిందా అనేది చూసి నీట్గా ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా రబ్ చేసుకుంటే మన హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినట్టేనండి స్టిచ్చింగ్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. లోతు తీసిన వైపు మన ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసేసి చూపిస్తానండి. చూడండి నేను 2 స్టిచ్ వేసేసాను. 2 హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా జాయింట్ చేసుకున్నాక మనం చివరనండి నెక్ పట్టి వేసుకోవాలి. అదే మన నెక్ రౌండ్ ఉంటుంది కదా, నెక్ రౌండ్కి నెక్ పట్టి వేయాలి. ఇలా క్రాస్గా కట్ చేసినవి ఒకే సైడ్ కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టాలి. వి షేప్ రావాలండి. చూడండి ఇలా వి షేప్లో రావాలి. ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసేసుకుందాము. కట్ చేయకుండా క్లాత్ చూడండి మన నెక్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక నెక్ పట్టీని మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక సైడే కాకుండా ఇలా పెట్టాలండి. వి షేప్లో రావాలి. అంటే క్రాస్గా కట్ చేసిన ఒకవైపు కాకుండా అటొకటి ఇటొకటి ఇలా వచ్చేలాగా పెట్టి మనం మొత్తం జాయిన్ చేసేసుకోవడమే. ఇంకా
ఎక్కడైనా క్రాస్గా లేకపోతే కొంచెం ఎక్కువ క్రాస్గా ఉన్నాయనుకోండి, అవి కట్ చేస్తూ నేను జాయిన్ చేస్తున్నాను. ఇలా నీట్గా చేసేసాక ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కానీ థ్రెడ్స్ అన్ని కట్ చేద్దాము. మధ్యలో వచ్చిన థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలండి. ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా వీ షేప్లో వచ్చిన దగ్గర ఎక్స్ట్రా ఎక్కువగా వస్తుంది కదా క్లాత్, మనం ఇది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక చూడండి, నెక్ పట్టు ఎలా ఉందో ఇలా నీట్గా. క్రాస్ పట్టీలు అండి ఇవి, స్ట్రైట్ పట్టీలు తీసుకోకూడదు, క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఇలా కాజా సైడ్ అండి, ఫస్ట్ కాజా సైడు రైట్ సైడ్ వైపు మనము నెక్ పట్టిని రైట్ సైడ్ ఒకే వైపు ఉండాలండి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఒకే వైపు ఉండాలండి, అంటే మన నెక్ పట్టి క్లాత్ అనేది రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా ఒక పాదం మందం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇలా రౌండ్ తిరిగిన సైడ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ నీట్గా వస్తుంది. ముడతలు అనేటివి ఏమీ రాకుండా నీట్గా రౌండ్గా వస్తుందండి నెక్ అనేది. ఇలా మనం నెక్ రౌండ్ తిరిగిన సైడ్ ఒక చిన్న ఫ్రిల్స్, ఎక్కువ క్లాత్ పెట్టొద్దండి, చిన్నగా ఒక 3 or 4 ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలింది ఇలాగే మనం ఒక పాదం మందం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్గా పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడే బ్లౌజ్ నెక్ అనేది నీట్గా వస్తుందండి, ఫినిషింగ్ కూడా. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా మనకి నెక్ రౌండ్ తిరిగింది కదా, ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్స్ పెడదాము. ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇక్కడ కూడా నెక్ రౌండ్ దగ్గర కూడా మనం చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. మొత్తం కట్ చేద్దంటే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసి కట్ చేసుకోండి. ఆ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఒక పాదం మందమే మనం ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్ తిరిగే సైడు మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ కూడా మనం స్టిచ్ చేసిన చూడండి, ఆ స్టిచ్చింగ్ లోపలికేనండి, అవతలికి పోకూడదు, లేదంటే క్లాత్ అనేది కట్ అయిపోయి బ్లౌజ్ పాడైపోతుంది. ఇలా చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్గా వస్తుందండి, నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు మన లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇలా లైనింగ్ని ఓపెన్ చేసి ఫోల్డ్ చేస్తాను. మనం హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఫోల్డ్ చేయాలండి. కింది వైపు మన క్లాత్ ఉంది కదా, కింది వైపు క్లాత్ అంతా ఈ లైనింగ్ లోపలికి వచ్చేసేయాలి. దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా చేయండి, కేర్ఫుల్గా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడాలండి, మన మెయిన్ క్లాత్ పైన స్టిచ్ పడకూడదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం ఫోల్డ్ చేసేటప్పుడు కింద ఉన్న ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు అనేటివి లైనింగ్ క్లాత్లోకి వచ్చేలాగా చూస్తూ నీట్గా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేయండి. ఇలాగే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. స్టార్టింగ్ చూపించాను కాబట్టి ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. ఇలా నీట్గా సదురుతూ స్టిచ్ చేసేసుకోవాలి చివరి వరకు కూడా. నెక్ పట్టి మొత్తం నేను స్టిచ్ వేసాను చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దామండి. హ్యాండ్స్ చివర్లో చూడండి ఇలా పట్టుకొని నీట్గా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయాలండి, ఫస్ట్ జాయింట్ చేసేసేయాలి. చివరి వరకు కూడా ఇలా నీట్గా కింది వైపు కూడా అండి షేప్ బెల్ట్లు ఉన్నాయిగా, షేప్ బెల్ట్లు కూడా ఫస్ట్ పట్టుకోవాలి. ఇలా నీట్గా పట్టుకొని స్టిచ్ వేయాలి, అప్పుడే ఎగుడు దిగుడు రాకుండా వస్తుందండి, కిందికి పైకి రాకుండా వస్తుంది. సేమ్ ఇలాగే అటువైపు కూడా ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అండ్ మన కింది
పార్ట్ అండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇలా నీట్గా పట్టుకొని ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఒకవేళ ఎగుడు దిగుడు వస్తే చిన్న ఫ్రిల్ పెట్టుకోండి. ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మనం సైడ్స్ జాయిన్ చేశాక ఇప్పుడు మనం మెజర్ చేద్దామండి. మన ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మన ఆది బ్లౌజ్తో మెజర్ చేయాలి. ఉక్స్ పట్టి ఇలా పట్టుకోవాలండి. ఉక్స్ పట్టి ఒకే వైపు ఉండేలాగా పట్టుకొని ఇలా నీట్గా మనం క్లాత్ని మెజర్ చేసుకోవాలి. మన మెయిన్ బ్లౌజు, మన ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఫస్ట్ టేప్తో కూడా చూసుకోవచ్చు, నేను ఇలా బ్లౌజ్తోనే చూసేస్తాను, ఈజీ అయిపోతుందని. మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఒక చిన్న డాట్ పెడదాము, అది చిన్న మార్క్ పెడదామండి, సారీ. ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టాక మన ఆది బ్లౌజ్ని తీసేసి ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది. మనకి నాకు కరెక్ట్గా 7 ఇంచెస్ వచ్చిందండి, కరెక్ట్గా 7 ఇంచెస్ వచ్చిందిగా. ఈ 7 ఇంచెస్ని నేను ఫోల్డ్ చేస్తాను ఇప్పుడు. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేస్తే నాకు 3.5 ఇంచెస్ వస్తుంది కదా, ఈ 3.5 ఇంచెస్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే బ్లౌజ్ ఇప్పుడు 4 మడతల మీద ఉన్నట్టండి, అటువైపు ఇటువైపు రావాలి కదా. సో 1.35 వచ్చింది, 1.35 ఇంచ్ వచ్చింది కదా. ఇది మనం సైడ్ జాయింట్లో పెట్టేసుకోవాలండి, మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఆల్రెడీ జాయింట్ చేసాం కదా, అక్కడ స్టిచ్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి, 1.35 పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు 2 ఇంచులు పెట్టాం కదండి, ఆ 2 ఇంచులు వస్తుందండి, ఎందుకంటే మనం జాయిన్ చేసినప్పుడు స్టిచ్ చేసాం. ఇప్పుడు హ్యాండ్ సైడ్ కూడా మనం ఇలా లూజులు చేసుకొని మార్కు పెట్టుకోవాలి. అలాగే చంక రౌండ్ అండి, షోల్డర్ దగ్గర మనం ఇలా స్టిచ్ వేసింది ఫోల్డ్ చేసి పట్టుకొని మన ఆది బ్లౌజ్ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చెక్ చేసుకోవాలి. మన ఆమోల్ రౌండ్ ఎంత వచ్చింది అనేది చూడండి, ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టేద్దాం. మనం హ్యాండ్ లూజు, చంక రౌండ్, కింది వైపు మార్క్ పెట్టాం కదా, ఈ 3 మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసే స్టిచ్ చేయడం రాదు కాబట్టి ఇలా మనం ఫస్ట్ లైన్ గీసుకోవాలి. కింది వైపు కూడా ఇలా నీట్గా టేప్ పెట్టి ఇలా లైన్ చేసుకోవాలంటే స్కేల్ కూడా గీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లైన్ పైన మనం స్టిచ్ వేసేద్దాం. స్టార్టింగ్ రఫ్ చేయండి, రఫ్ చేసి స్టిచ్ చేస్తూ హ్యాండ్ చేసుకుంటూ వెళ్ళి చివరన ఇలా పట్టుకోండి. వైపు ఉంటుంది, చివరన కూడా ఒకసారి రఫ్ చేసేయండి. రఫ్ చేసి కట్ చేయకుండా బ్లౌజ్ తిప్పి మళ్ళీ పాదం మందం అంటే ఒక పాదం మందం మనం ఖర్చు వదిలి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ రఫ్ చేయండి, ఇలాగే నీట్గా ఒక పాదం మందం మనం ఖర్చు వదిలినట్టుగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుందండి. హ్యాండ్ దగ్గర కూడా రబ్ చేసి మళ్ళీ చేయకుండా మళ్ళీ తిప్పాలండి. తిప్పి ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఒక 4 వేసానండి, ఒకవేళ లావైనా కూడా విప్పుకోవడానికి వీలుగా ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మళ్ళీ తిప్పి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా మనకు ఎన్ని స్టిచెస్ కావాలంటే ఎన్ని స్టిచెస్ వేసుకోవాలి. నేను 4 వేసాను, ఒకవేళ లావైనా విప్పుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడు అవతల వైపు అండి, ఇంకొక సైడ్ కూడా మనం హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా జాయింట్ కూడా ఒక 4 స్టిచెస్ వేసాను. ఎంత నీట్గా వచ్చిందో, స్టిచ్చింగ్ అయిపోయినట్టేనండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా బ్లౌజ్ అనేది. మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి, కాజాలు కుట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ పట్టి కూడా మనం హెమ్మింగ్ చేయాలి. చేతి పని చేసుకోవాలి. నెక్ వైపు ఇలా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ బెల్ట్ మనం హెమ్మింగ్ చేసుకొని ఆ స్టిచ్ విప్పేస్తే సరిపోతుందండి. ఇలా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ బెల్ట్ చేసుకొని స్టిచ్ వేసాం కదా, స్టిచ్ని విప్పేసి సరిపోతుందండి. ఇంతేనండి, స్టిచ్ చేయడం అనేది చాలా నీట్గా వచ్చింది కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపించే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.